హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రియల్ నంబర్స్ డూ దిస్ పేజ్ నెంబర్ 21 సాల్వ్ చేద్దాం మనము. ఓకే, సో అంతకంటే ముందు ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటి అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏంటో చూద్దాము. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ 7 into 7. ఓకే, ఈ 7 into 7ని మనం ఎలా రాస్తాం? 7 స్క్వేర్గా రాస్తాం అన్నమాట. సో ఈ 7 స్క్వేర్లో 7 వచ్చేసి బేస్ అన్నమాట. ఓకే, సో మరి ఎక్స్పోనెంట్ అంటే 2 ఎక్స్పోనెంట్ ఆర్ ఇండెక్స్. ఓకే, ఇండెక్స్ అని కానీ ఎక్స్పోనెంట్ అని కానీ పిలుస్తాం, మోస్ట్లీ ఎక్స్పోనెంట్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఈ 7 స్క్వేర్ ఉంది కదా, దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం. ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఓకే, సో ఎనీ నంబర్ రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్. ఏ నంబర్నైనా మనం టర్మ్స్ ఆఫ్ పవర్ రాసుకుంటే దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి డూ దిస్ పేజ్ నెంబర్ 21. రైట్ ది ఫాలోయింగ్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. అంటే లాగరిథమిక్ ఫామ్లో వాళ్ళు ఇస్తారు, దాన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్కి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే లాగ్ని తీసేయాలి. ఓకే, సో లాగ్ని తీసేసి ఈ బేస్ ఉంది కదా, ఈ బేస్ 10 అలాగే రాసుకొని ఈ 2ని 100ని ఇంటర్చేంజ్ చేసేయాలి. ఓకే, సో ఈ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 100 ఉంది కదా, సో వీటన్నిటిని ఎక్స్చేంజ్ చేయాలన్నమాట. సో 10కి పవర్ 2 అయిపోతుంది అండ్ 100 ఇటువైపు వచ్చేస్తుంది. సో 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. ఈ 10 స్క్వేర్ ఏంటి? మన ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో ఈ ప్రాబ్లం చూడండి, లాగ్ 25 టు ది బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో ఇక్కడ బేస్ని అలాగే ఉంచుకోండి, 2ని 25ని ఇంటర్చేంజ్ చేసుకోండి, అంటే 2 ఇటువైపు వచ్చేస్తుంది అండ్ 25 ఇటువైపు. సో ఇదే మన ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఓకే, సో ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూడండి, లాగ్ 2 టు ది బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే 2ని అలాగే ఉంచుకోండి అండ్ బేస్ అలాగే ఉంటుంది, ఈ 1ని 2ని ఎక్స్చేంజ్ చేయండి. సో ఇక్కడ 1 వస్తుంది, ఈక్వల్ టుకి ఇటువైపు 2 వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఏంటి? ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఓకే, సో ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో ఈ ప్రాబ్లం చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 9 టు ది బేస్ 2 అనమాట. ఓకే, సో లాగ్ తీసేయాలి, ఎక్కడున్నా లాగ్ తీసేయాలి, బేస్ని ఈ 2 అనే బేస్ని అలాగే ఉంచుకోండి, 9ని ఎక్స్ని ఇంటర్చేంజ్ చేయండి. ఓకే, సో పవర్కి ఎక్స్ వస్తుంది, ఈక్వల్ టు 9 అలాగే ఉంటుంది. అంటే మీరు ఎటువైపు ఇచ్చినా మనం ప్రాబ్లం చేయగలగాలన్నమాట. ఓకే, సో 2కి పవర్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 9 అలాగే ఉంటుంది, బేస్ని ఎప్పుడు అలాగే బేస్ లాగే ఉంచుకోవాలి. ఓకే, సో ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి, లాగ్ 25 టు ది బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో బేస్ని అలాగే ఉంచుకోండి 5, ఈ 2ని 25ని ఇంటర్చేంజ్ చేయండి. సో 5 టు ది పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే మనం ఎక్స్పోనెంట్స్ టు లాగరిథమిక్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం అనమాట. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.